గ్రీటింగ్స్ ఫాదర్ అండ్ సన్ హోలీ స్పిరిట్. 2011 సంవత్సరమున తండ్రి కుమార పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ వర్తమానములు కలవరి ఛానల్ ద్వారా ద లార్డ్స్ వాయిస్ ప్రభుస్వరం అనే ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఈరోజు కోపమును గురించినటువంటి బైబిల్ గ్రంథములో కోపము వల్ల జరిగిన విపత్తులను గురించిన సందేశాల్ని మనం విందాం. ఆది కాండము 49వ అధ్యాయము 7వ చరణాన్ని మనం చదివినట్లయితే, దారుణమైన వారి ఆగ్రహము, నిందత్యము, ఉగ్రమైన వారి కోపము, శరాపరాహము వారిని యాకోబు దేశములలో చిందర వందర చేసేదను, వారిని ఇశ్రాయేలుల భూమిలో చెల్లాచెదరు చేసేదను. ప్రియా దేవుని పిల్లలారా, యాకోబు దీవెనల పంటలకు సూచనక ముందుగా ఈ యొక్క ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా యాకోబు యోసేపు బిడ్డలను గురించి దత్తు కొనుట గురించినటువంటి దైవ సందేశమును తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము చదివి ఉన్న వాక్య పఠనం ఏమనగా, దారుణమైన వారి ఆగ్రహము, నిత్యము, ఉగ్రమైన వారి కోపము, శరాపరాహము వారిని యాకోబు దేశములో చిందర వందర చేసేదను, వారిని ఇశ్రాయేలుల భూములలో చల్లా చెదరు చేసేదను. ప్రియా దేవుని పిల్లలారా, యాకోబు జీవిత విధానములో రూబేను మరి యాకోబు వీరి యొక్క షిమ్యోను ఈ వీరందరి జీవితాలలో మరి కొన్ని పర్యాయములు యాకోబు పరిస్థితిలో దారుణమైన కోపము, ఆగ్రహము అనేది వచ్చింది. యోధా సోదరుల మీద కోపం వచ్చింది. యోధా, నీవు సింహపు పిల్లలను వేటాడి విడిదికి తిరిగి వచ్చేదవు, నీవు సింహంల వలె పొంచి నేలపై పరుండెదవు, సింహము నిన్ను రెచ్చగొట్టి సాహసం వంటి సాహసాలు నువ్వు చేసేదవు, సకల జాతుల వారు విధేయులైనంతవరకు దండముగా యోధా చేతి నుండి జారిపోవుదురు. ఇలాగ ఇవన్నీ చెప్పుకుంటా వచ్చినప్పుడు యాకోబు దీవెనలను పలుకుతూ దేవుడైనటువంటి యెహోవా సన్నిధిలో ఆ తండ్రి ఇచ్చినటువంటి దీవెనలు ఆయన అన్నిటిని కూడా మరి తీసుకోవాలని ఆయన పొందుతా ఉన్నప్పుడు, ఈ విధముగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఆగ్రహం అనేటువంటిది ఒక్కసారిగా పెళ్ళువిగింది. దారుణమైన వారి ఆగ్రహము, నిత్యము, ఉగ్రమైన వారి కోపము, శాపారాహముగా వచ్చింది. వారిని యాకోబు దేశంలో చిందర వందర చేసినది. ప్రియులారా, కోపం వల్ల మానవుడు ఈనాడు చాలా కష్టములను తెచ్చుకుంటున్నాడు. ఆ కోపము వల్ల మానవుని అరిష్టం అనేటువంటిది వస్తూ ఉన్నది. ఇదిగో మరి ద క్రూసైడ్ బీ దేర్ అంగ్రీ, ఎంతగా కోపిస్తున్నారు అంటే, ఒక జనము నుండి వచ్చినటువంటి యాకోబు ఏషావులు తల్లి గర్భములోనే కోపోద్రేకముగా మడమను పట్టుకుంటూ ముందుకు వచ్చేయాలని ఆరాటపడేటువంటి స్వభావము కలిగిన వాడిగా ఉన్నాడు మరి యాకోబు. యాకోబు జీవితంలో తల్లి కడుపులోనే ఒక పగ, ప్రతి కోరమునకు సూచనగా కనబడుతున్నాడు. ప్రియులారా, భూమి మీదకి వచ్చినా కూడా ఏషావు నుండి ఆశీర్వాదములు యాకోబే సంతరించుకుంటున్నాడు. అన్ని ఆశీర్వాదములు తండ్రి దగ్గర నుంచి ఇతను పొందుకుంటున్నాడు. ఆయనను కోపోద్రేకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలుగా మారకముందు యాకోబు జీవితము ఎంతో కోపముగా ఉన్నది. కోపం వల్ల చాలా అనద్రాలకు తారతీస్తూ ఉన్నది. ఆయన కోల్పోతున్నటువంటి విషయములు ఏమనగా, రాహేలు, లేయా ఇలా అనేక మందిని పోగొట్టుకుంటున్నాడు. కోపం వల్ల సమాజములో, లోకములో అతను చాలా ఆధ్యాత్మికతను పోగొట్టుకుంటున్నాడు. బంధువులలో ఆధ్యాత్మికతను పోగొట్టుకుంటూ ఇతను జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వారి విషయమైన సర్వేశ్వరుడు ఈ విధమైనటువంటి పదములతో కూడిన వాక్యములను పలుకుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ చరణములో మనం చదివినప్పుడు ఇక్కడ తెలియచేయబడుతున్న మాటలు ఏమిటంటే, దైవికమైన మాటలు ఏమిటంటే, ప్రియా దేవుని పిల్లలారా, ఇలాగా చెబుతున్నది వాక్యము. ఆ సత్యముతో కూడినటువంటి దైవ నీతితో కూడినటువంటి సవాలును ఆమోజు కుమారుడైనటువంటి యెషయా మానవాళికి అందించే విషయంలో ఏ మాత్రము కూడా వెనకంజ వేయడం లేదు. అస్సీరియా రాజు యొక్క శిక్షణ గురించి కూడా ఆయన వివరిస్తూ వస్తూ ఉన్నాడు. నేను కోపగించిన వారిని శిక్షించుటకు దండముగాను దుడ్డు కర్రగాను అస్సీరియాను వాడుకొందును. అస్సీరియాను ఆయన వాడుకుంటాడు. నేను కోపగించిన వారిని శిక్షించుటకు దండముగాను దుడ్డు కర్రగాను అస్సీరియాను వాడుకొందును. నా కోపము రెచ్చగొట్టుటకు భక్తిహీనులు శిక్షించుటకు నేను అస్సీరియాను పిలిచి తిని, అస్సీరియానులు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తునెల్లా అపహరింతురు, వారి వీధులలో బురదవలే త్రొక్కివేయబడుదురు. ప్రియా దేవుని పిల్లలారా, ప్రభు ఇశ్రాయేలును శిక్షించటం గురించి
అస్సీరియా రాజు యొక్క శిక్షణ గురించి, పారుషుబు నామమును గురించి, వినాశనమును గురించి ప్రవచనములు ఎత్తి యెషయా అనే ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. ఆమోజు కుమారుడైనటువంటి యెషయా పలుకుతున్నాడు. అస్సీరియాకు శిక్ష కలిగింది, శత్రువుల దాడి కలిగింది. మరి శాంతియుతుడైనటువంటి రాజును గురించి ఆయన చెప్తున్నాడు. అన్య జాతుల గురించి ప్రవచనం పలుకుతున్నాడు ఆమోజు కుమారుడైనటువంటి యెషయా. ప్రియులారా, లోకములో నీవు ఒక విశ్వాస గణముగా ఉన్నావేమో, ఆ ఉండి కూడా ఒకవేళ కోపోద్రేకముతో కూడినటువంటి పనులను నువ్వు జరిగిస్తా ఉన్నావేమో, సంఘములలో సంఘ సంస్కారములో కోపోద్రేకముతో నీవు మునిగిపోతూ ఉన్నావేమో, దానివలన అరిష్టము తప్పదు అని చెప్పబడుతోంది. అస్సీరియా రాజు యొక్క శిక్ష వల్ల, అస్సీరియా రాజుకు జరిగినటువంటి దండనము వల్ల కోపోద్రేకుడయ్యాడు. ఆ కోపోద్రట వల్ల చాలా జాతులను అతను హతమారుస్తూ వస్తూ ఉన్నాడు. దేవునికి ప్రతిదిగా ప్రమిదలుగా ఉండవలసినటువంటి వారి ఒక ప్రార్థన కోపోద్రేకమైన ప్రార్థనగా మిగులుతుందేమో నేటి దినాలలో మీరు గుర్తెరగాల. నేను కోపగించిన వారిని శిక్షించుటకు దండముగాను దుడ్డు కర్రగాను అస్సీరియాను వాడుకొందును. ప్రియ దేవుని పిల్లలారా, ఈనాడు చాలా మంది దేవుని యందు భయభక్తులు గల పిల్లలను ఒక దుడ్డు కర్రలుగా, ఒక వెరవులుగా లోకములో ఉన్న ప్రజలు వాడుకుంటున్నారు. అప్పటికప్పుడే కోపోద్రేకులు తీసుకురావడానికి, అప్పటికప్పుడే వారి కోపాన్ని చల్లార్చడానికి, అప్పటికప్పుడే వారిని అనేకుల మధ్య నిలబెట్టి వారి పనులను పబ్బములను కలుపుకోవటానికి మానవుడు శతకోటి ప్రయత్నముల చేతి దురాత్మల చేత మలుకొల్పబడి దేవుని పిల్లలను కోపోద్రేకులు చేయటం కోసమై పావులుగా వాడుకుంటున్నారు. అది చాలా తప్పు. దానివల్ల అస్సీరియా రాజుకు శిక్ష కలిగింది. అలాగే లోకములో అలాగా దేవుని పిల్లలను కానీ, ప్రబోధకులు కానీ, ప్రవక్తలను కానీ మీరు వాడుకున్నట్లయితే మీ జీవిత విధములో ప్రభువాన్ని భవిష్యవాణి పలికేది ఏమిటంటే మీ ఆత్మలకు శిక్ష తప్పదని సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని పిల్లలారా, అంతేకాదు బైబిల్ గ్రంథములో మనం చదువుతాము. నూతన ఒడంబడిక గ్రంథములో ఎఫెసీయులకు రాసిన ఉత్తరము 4వ అధ్యాయము 31వ చరణములో మనం చదివినప్పుడు ఈ అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఒక హెచ్చరిక చెప్తూ ఉన్నారు. వైరము, మోహము, క్రోధము అనువానిని త్యాజింపుడి. అరుపులు గాని అవమానములు గాని ఇక ఉండరాదు. ఏ విధమైన దేశభావము ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపుడి. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని క్షమించినట్లే ఒకరినొకరు క్షమింపుడి. ప్రియ దేవుని పిల్లలారా, ఓ ఎఫెసీలో ఉన్న సంగమా, వెలుతురులో నివాసించాలని మీరు ఇష్టపడుతున్నారు, మంచిదే. వెలుతురులో మీరు ఉండాలంటే, వెలుతురులో మీరు నివసించాలంటే, క్రీస్తునందు నూతన జీవాన్ని మీరు పొందుకోవాలంటే మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. ఏమిటా పని అంటే వైర్యము, మోహము, క్రోధము అనే వాటిని త్యాజింపాలి. వైర్యము, కోపముతో కూడిన వైర్యాలు, తగాదలు, వీటన్నిటిని, క్రోధాలన్నిటిని కూడా మీరు త్యజింపుకోవాలి, మానేయాలి. అవమానములతో కూడినటువంటి విషయాలను స్వస్తి చెప్పాలి. ద్వేషభావం ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శించండి. ప్రియులారా, ఈనాడు దేవుని పిల్లల్లో మృదుత్వము లేదు, కోపోద్రేకము. నీవు ఒకవేళ సంఘములో నీకు పాటికి పోతే కోపము, అయ్య గారికి ఆ 10వ భాగం అర్పించారని, ఆ విశ్వాసాన్ని ప్రేమించకపోతే ఇతను మళ్ళా మందిరము కట్టుకోలేని 10వ వంతును కోల్పోతాడేమోనని ఆమె కోపంతో ఏదన్నా మాట అన్నా సరే ఆమెకి ఇతను లోబడతాడు అంటే విశ్వాస కోపానికి ఈ ప్రబోధకుడు బద్ధుడై ఉన్నాడు. లేదా ఈ లోకములో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యాజమాన్య కోపానికి లోకములో ఉన్న జనులు బద్దులై ఉన్నారు. లేదా అధికారుల యొక్క కోపానికి యాజమాన్యములో ఉన్న కింది స్థాయి ఉద్యోగులు బద్దులై ఉన్నారు. కానీ ఇక్కడ బద్దులై ఉండొచ్చు, కానీ పరలోకములో మాత్రం ఆత్మల మీద బద్ధత వహించేటువంటి హక్కు, హోదా ఏ మానవాళికి లేదో. The God reward is the same. The God యొక్క జడ్జిమెంట్ ఈజ్ ద సేమ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీవు ఏ మాత్రము కోపమును కలిగి ఉన్నా, దయ లేకుండా నీవు జీవించినా, దాని వలన నీ ఆత్మ పరలోకమునకు చేర్చబడదనే సత్యాన్ని నీవు గుర్తెరగాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క క్షణము కోపగించారు. సర్వేశ్వరుడు చేస్తునాథుడు 2011 సంవత్సరముల క్రితం ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు రోకలు మారుస్తున్నారు. దేర్ ఆర్ money transferation. Some of the people we touch the rough and the beat here and the our church place.
ఆయన శృంగార దేవాలయంలోకి వెళ్ళి రోకలు మార్చి వాళ్ళు చూసినప్పుడు ఆయనకు కోపం వచ్చింది. దేర్ ఆర్ క్రయింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన కోపపడి అంటున్నాడు, అదిగో వారిని కొరడా పట్టుకొని జులిపించాడు అంతే. తర్వాత మళ్ళీ ఆయన గురించి ఇలా చెప్పబడింది, ఆయన కోపము నిమిషమాత్రము, ఆయన దయ ఆయుష్కాలము అని చెప్తున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, మీ యొక్క జీవితంలో దేవుని యొక్క దయ జీవిత కాలమంతా ఉండనట్లుగా మీ కోపము కేవలం నిమిషం మాత్రముగా ఉండాలి. తర్వాత గదిలోనికి వెళ్ళి మీరు జపం చెప్పుకొని ఆ కోపమును మర్చిపోయే బిడ్డలుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఆత్మీయ స్థితిని అంచెలంచెలుగా పునాదిగా దానిని పెంపారింప చేస్తే దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, కోపముతో జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని మీ దగ్గరకు తీసుకురావాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఏమిటి ఆ వృత్తాంతము అనగా, ప్రియా దేవుని పిల్లలారా, మీకు తెలియాలి. ఏమనగా, అదిగో మీరు చెప్తున్న విషయాలలో ఒక విలువైనటువంటి ఒక ఆణిముత్యము లాంటి విషయం అది బైబిల్కి సంబంధించింది. ఒక సోదరి ఇదిగో తాము డెలివర్ అవుతూ ఏం చేసిందంటే, ఎన్నిసార్లు చూసినా ఆమెకి ఆడపిల్లలే పుడుతూ ఉన్నారు. అయితే ఈసారి కూడా ఆమె చాలా కోపోద్రేకముతో ఉండి ఏం చేసిందంటే, మరి ఆడపిల్లలే పుడుతుంది అని అనుకొని ఆమె ఏం చేసిందంటే అలాగే ఉంది. తర్వాత ఆమె డెలివరీ అయింది, ఆడపిల్ల నిజముగా పుట్టింది. ఆమెకు ఉన్నటువంటి బ్యాడ్ ఏమిటంటే, పుట్టిన బిడ్డలు పుట్టినట్లుగా చనిపోవడం అయి ఉంటుంది. అయితే ఈసారి ఆమె పుట్టినటువంటి ఆ ఆడపిల్ల పుట్టింది, కానీ చాలా చనిపోకుండా చక్కగా ఎంతో ఆహ్లాదకరముగా ఆడుకుంటూ ఉంది. ఏ తల్లి చూసింది, చక్కగా పక్కలో వేసుకుంది, అలాగా పండుకుంది. ఆ పండుకున్నటువంటి ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఎంతో కోపోద్రేహంతో, పద్దాక ఆడపిల్లలు పుట్టి చచ్చిపోతారు, ఈ పిల్ల కూడా ఇంతే కాలంలో పుట్టి చనిపోతుంది, ఆడపిల్లే కదా అనుకొని ఏం చేస్తుందంటే, ఆమె నిద్రలో జోగి ఆ పిల్లపై పడిపోయినది. ఆ పిల్ల పైన ఎప్పుడైతే డొర్లిపోయినదో, ఆ పిల్ల మీద ఎప్పుడైతే భారీ శరీరంతో అలాగా డొర్లి అలాగే పక్క జరిగి పనికొందో, కొన్ని నిమిషముల తర్వాత ఆ పిల్ల శ్వాసను కోల్పోయి మరణ పడకలకు వెళ్ళిపోయినది. ఆ నిద్రలో ఉన్నది కదా, ఏమో చూడలేదేమో అనుకుని ఆయన భర్త ఆశ్చర్యచిత్తుడయ్యాడు. ఇంతలో ఏమో లేచి చనిపోయినటువంటి ఆ కుమార్తెను చూచింది. వెంటనే ఆమెకు ఒక ఆలోచన తట్టి ఉన్నది. పక్కనే బెడ్ మీద బతికి ఉన్నటువంటి ఒక పిల్లను చూచినది. ఈ బిడ్డను అక్కడే వేసి బతికున్న బిడ్డను తెచ్చుకొని ఒడిలో పెట్టుకున్నది. ఎప్పుడు నాకు చనిపోయిన బిడ్డలే పుడతారు కదా, ఈ బిడ్డ కూడా చనిపోయి ఉంటుంది అనుకొని ఆ చనిపోయిన బిడ్డను అక్కడేసి బతికున్న బిడ్డను తెచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ తల్లి తర్వాత పక్కనున్న తల్లి లేచి చూచింది. ఈ బిడ్డ చనిపోయిన బిడ్డ కనపడుతుంది. వెంటనే వారిద్దరూ కూడా లేచి వెళ్ళిపోయారు, రాజు సముఖంలోకి వెళ్ళారు. నిజముగా చంపుకున్న తల్లి వచ్చింది, బతికున్న బిడ్డను తీసుకొని వచ్చింది. ఈ బిడ్డ నా బిడ్డ అంటుంది. చనిపోయిన బిడ్డను పట్టుకుని నిజమైన బతికున్నటువంటి తల్లి వచ్చి ఆయన దగ్గరకు వచ్చింది. అయా, ఈ చనిపోయిన బిడ్డ నా బిడ్డ కదా, బతికున్న బిడ్డ నా బిడ్డ అని చెప్తున్నప్పుడు కోపముతో ఈమె చేసినటువంటి క్రోధమైన పనికి ఆయన చూచి, ఈ రాజు కూడా కోపము వహిస్తున్నాడు, కోపముతో ఒక పని చేయాలనుకుంటున్నాడు. వీరికి న్యాయము చెప్పాలంటే ఒక రౌద్ర రూపమును దాల్చి కళ్ళెర్ర చేసుకొని కోపంతో వరలో నుంచి కత్తి తీసి చూపుతున్నాడు. ఆ బతికున్న బిడ్డని తీసుకురండి అని. ఆ బిడ్డని ఇప్పుడు నరికి 2 ముక్కలు చేస్తాను, చెరో మొక్క తీసుకుపండి అని చెబుతున్నాడు కోపముతో, ఒక న్యాయబద్ధమైన హెచ్చరిక చెప్పుట కోసం. వెంటనే ఎప్పుడైతే ఆ మాట చెప్పాలని ఆయన అట్లాగా వారిలో ఒక రౌద్ర రూపమును దాల్చే ఆ ఖడ్గమును తీశాడో, నిజమైన తల్లి అంటుందాయా, ఆ పిల్లను చంపొద్దు బిడ్డనే అంటుంది. నిజమైన తల్లి తన కూతురును చంపుకున్న ఈ తల్లి అంటుంది, ఆ పని ఏదో తొందరగా చేసి చెరుకు మొక్క ఇచ్చాయా అంటుంది. అప్పుడు ఆ రాజు కోపముతో చేసినటువంటి ఈ పన్నాగానికి నిజమైన కూతురు ఈ యొక్క తల్లిదే అని చెప్పి ఆ తల్లికి నిజముగా అప్పగించాడు. ప్రియ దేవుళ్ళ పిల్లలారా, ఎందుకు ఈ కాంటాక్ట్స్ మీకు చెప్పానంటే, ఈ లోకములో కోపముల వల్ల మానవుడు చాలా అనార్థాలను తెచ్చుకుంటున్నాడు. పొందవలసినటువంటి దీవెనలు, పొందవలసిన ఆశీర్వాదములు పొందుకోలేని స్థితిలో, ఆత్మీయమైనటువంటి స్థితిలో లేక మానవుడు నశించిపోతున్నాడు. ఒకసారి యేసు ప్రభువారు మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనములో ఈ విధమైనటువంటి వాక్యము మనం చూస్తాం. ఏమిటనగా, దైవికమైన శక్తితో కూడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి కార్యం చేయటకై దేవుడు వెనకం చేయకుండా వెళ్తా ఉన్నప్పుడు, అక్కడ విశ్రాంతి దినము మేలు చేయాలో కీలు చేయాలో అని శాస్త్రులు, పరిసయ్యులు, పండితులంతా కూడా యోచన చేస్తా ఉన్నప్పుడు ఒక్కసారిగా యేసు ప్రభువారు వారి వెంక కోపముతో చూశాడు. అంతటా ఆయన కోపముతో నలుదెసలా చూశాడు.
విశ్రాంతి దినము మనుషుడి కొరకు ఏర్పాటు చేయబడిందా? మనుషుడు విశ్రాంతి కొరకు ఏర్పాటు చేయబడ్డా అని వారు తారతమ్యములు మరచి, బద్ధతలను మరచి, ఆచారములుగా పరమైనటువంటి క్రైస్తవ ప్రబోధాన్ని, సాహితీ విధానాన్ని తీసుకొచ్చే ప్రబోధకుడు ఇక్కడ వచ్చాడు అని అన్నట్లుగా ఆ బోధకుడిలాగా ఆయన్ని మెస్సయ్యను క్రీస్తు వారిని చూస్తా ఉన్నప్పుడు జేసునాథుడు వారింకా నలుదిశలా కూడా కోపముతో చూసి ఆ జనుల హృదయ కాఠిన్యమును చింతించి, రోగితో నీ చెయ్యి చాపము అని వాడట్లాగా చాపగానే స్వస్థత నొందేశాడు. ఎప్పుడైతే దేవుడు కోపంతో నలుదిశలు చూసి వెంటనే వారి హృదయ కాఠిన్యమునకు చింతించి, మీ హృదయములో ఇంత కాఠిన్యమును మీరు కలిగి ఉన్నారా? ఒక రోగిని స్వస్థపరచుటకై విశ్రాంతి దినము మీకు అడ్డు వచ్చినదా? అదోనే యెషువా మెషియా రక్తములో జయము అని కుళ్ళాయి ధరించుకొని ప్రార్థన చేయటము, జపం చెప్పటమే మీ కర్తవ్యమా? స్వస్థత అవసరము లేదా ఈ మనిషికి? ఎంతకాలం ఇక్కడుండి ఇలాగా బలహీనుడిగా ఉంటాడు? ఇతను బాగు చేటుకు మీరు వస్తే మీరుదా ఈ విషయములన్నీ విశ్రాంతి దినముల గురించి ప్రబోధిస్తారా, చెప్తారా అని వారి వెంక నలుదిశలా కోపముతో జేసునాథుడు చూచి జనుల హృదయ కాఠిన్యమునకు చింతించి, రోగితో నీ చేయి చాపమని చెప్పాను. వెంటనే వాడు చేయి చాపగా స్వస్థత పడి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యము చేయుటకు, ఒక మంచి మేలు చేయుటకై పరశేలు వెలుపులకు వచ్చి యేసు చంపుటకు దారుణపాయమైనటువంటి మరి హేరోదుతో వెంటనే ఆలోచన చేశారట. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన కోపపడి నలుదిశలా చూసి అద్భుతం చేసి బయటకు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారిని ఎట్లా అయినా సరే మరి చంపేసేద్దామన్నట్టుగా హేరోదుతో ఆలోచనలు చేయటం, దారోపానమైనటువంటి ఆలోచనలు చేయటం ప్రారంభించారు, కుట్ర చేయటం ప్రారంభించారు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన వారి అవివేకానికి కోపపడ్డాడు, వాళ్ళ అనిందితమైనటువంటి కార్యక్రమాలకు కోపపడ్డాడు, వారి ఆలోచనలకు ఆయన కోపపడ్డాడు. అద్భుతాలు సూచక్రియలు చేసి నా ప్రజల కొరకు నేను రక్తం చిందించటానికి వస్తే నా ప్రణాళిక నిబద్ధతను వీరు పాడు చేస్తున్నారేమో అన్నట్లుగా ఆయన కొద్ది నిమిషములు కోపపడి ఏమి చేశాడు అంటే ఎంతో మౌనం వహించాడు. వారి హృదయ కాఠిన్యముకు చింతించినటువంటి దేవుడై ఉన్నాడు. కొన్ని సమయంలో మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ ప్రార్థనల వల్ల ఆయన చింతించబోతున్నాడు. కొన్ని సమయంలో దేవునికే మీరు అపీల్ చేసి ప్రార్థనలు చేసి దేవునికే లేఖనాలు స్క్రిప్చర్లు చెప్తూ ప్రార్థనలో నువ్వు అట్ట చేస్తావు కదా, ఇట్ట చేస్తావు కదా, అది చెప్పావు కదా, ఇది చెప్పావు కదా అని గండుమోర్లు పెట్టుకుంటా మీరు అడిగే విషయాల గురించి ఆయన హృదయములో అటు నలుదికుశల ఆత్మలో చూచి ఆయన కోపగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనగా క్రియతో కూడిన భక్తి నేటికి క్రైస్తవ జీవితానికి క్రియతో కూడినటువంటి విశ్వాసము ఎంతో అవసరమైనది. మీ కోపము నిమిషమాత్రమై ఉండాలి. దేవుని కృప ఆయుష్కాలం అంత వరకు ఉంటుందనే విషయాన్ని మానవులు గుర్తెరగవలసినటువంటి వారై ఉన్నారు. అంతేకాదు ప్రియ దేవుని పిల్లలారా, దైవవాక్యం ప్రబోధిస్తుంది ఏమనగా యెషయా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుతాము కదా, ప్రభువు రోజు వచ్చుచున్నది, అది అతని కోపమును రౌద్రమును కొనివచ్చు క్రూర దినము, అది నేలను ఎడారి చేయును. ప్రియా దేవుని పిల్లలారా, ద లార్డ్స్ క్రైయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రభువుకు కోపం రేప పనులు చేయబాకండి. ఆయన కోపపడే దినాలు వస్తాయి. అన్య జాతులను గురించి ప్రవచనములు బబిలోనియాకు ప్రతికూలముగా జేసునాథుడు ఈ లోకానికి రాకముందు యావేస్తుని సమక్షములో ఆమోజు కుమారుడైన యెషయా ప్రవచిస్తున్నాడు. ప్రభువు రోజు వచ్చుచున్నది, అది అతని కోపమును రౌద్రమును కొనివచ్చును, క్రూర దినము, అది నేలను ఎడారి చేయను. ప్రభువు కోపగిస్తే ఎవడు తప్పించుకోడు. అతడు ఎంత వాడైనా, ఎంత స్థితిలో ఉన్నవాడైనా, ధనవంతుడైనా